హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 12లోకి వచ్చేసాము. ముందుగా మనము ముందు ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాము, విజయ బర్త్డే కారణంగా ఆఫీస్కి వెళ్ళాక వైభవ్ అట్టుకొనేసి విజయ్ హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. అప్పుడు విజయ్ అనేది, నన్ను విజయ్ గిజ్జి అని పిలవమాక, నీకు చెప్పాను కదా అని అంటే, సరే ఓకే మేడం హ్యాపీ బర్త్డే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే, మామూలుగా చెప్పొచ్చు షేక్ హ్యాండ్ తీసుకొని అవసరం లేదంటే, సరే నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, అట్లా కాఫీ షాప్కి వెళ్దామా అంటాడు. అంటే సరే అని చెప్పేసి వెళ్తే అక్కడ ఆమె చేయబట్టుకొని ప్రపోజ్ చేస్తాడు. అలా ప్రపోజ్ చేయగానే విజయ భయపడిపోయి, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేవండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండంటే, ఇంకా విజయ ప్లీజ్ నేను చెప్పే మాట విను అని అంటే అస్సలు వినదనమాట. ఇంకా ఆమె వెళ్ళిపోగానే ఇంకా తను కాల్ స్టార్ట్ చేసుకుని, ఈ అమ్మాయి ఇంకెప్పటికీ నా ప్రేమ అర్థమైద్ది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా విజయ ఆలోచించకుండా వెళ్తూ ఉంటుంటే తన స్కూటీ అయిపోయింది. ఇక అదే రోడ్లో వత్సలు కూడా వస్తాడు. వత్సలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా తను ఏంటి ఇక్కడ ఉన్నావు, ఎప్పుడు చూడు నా దారికి అడ్డొస్తావా అంటే, నేనే నీ దారికి అడ్డు రాలేదు, నీ దారి నువ్వు వెళ్ళు, నా దారి నేను వెళ్తా అంటే, ఇంకా అక్కడ గొడవ అయితే తను అటు వెళ్ళిపోగానే ఇంకా తాగుబోతోళ్ళు ముగ్గురు వచ్చేసి విజయాన్ని అలర్ట్ చేస్తుంటే, ఇంకా అక్కడికి వత్సలు వచ్చేసి ఇంకా తంతాడనమాట. మొదట అతన్ని విజయ చేయబట్టుకోబోయే అతన్ని వెనక నా వీపు మీద కాలెత్తి తన్నేటప్పటికీ అతను ముందుకు పడిపోతాడు. ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా భయపడిపోయి పక్కకు చూసింది విజయ. అక్కడ వత్సలు ఉగ్రనరసింహుల్లా నిప్పులు జరిగే కళ్ళతోటి నిలబడ్డాడు. అతన్ని చూడగానే ఆమెకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసిద్ది. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అనిపించిద్ది. చటుక్కున అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి అతన్ని గట్టిగా కౌలించేసుకుంటుంది. ఆమెను ఒక చేత్తో పట్టుకొని వారి మీదకి వస్తున్న ఇంకొకరిని లాగపెట్టి మొహం మీద కొడతాడు. ఆ దెబ్బతో వాడికి అన్ని లోకాలు ఒక్కటేసారి కనిపించడం మొదలుపెట్టిద్ది. అలానే మిగతా ఇద్దరికి ఒక్కొక్క పంచితోటి 3 లోకాలని పరిచయం చేస్తాడు వత్సల్. వాళ్ళు ఒక్క దెబ్బకే ప్రపంచం మొత్తం చూపించావన్నా, అంటే ఈ అమ్మాయి నీ భార్య అయి ఉంటుంది, తెలవక ఆమె జోలికి వెళ్ళాము, ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలికి వెళ్ళము, మమ్మల్ని వదిలేసామి అని అంటే దండం పెట్టి వెళ్ళిపోతారు. అందులో వచ్చారు, అదేంట్రా ఇప్పుడే కదా స్కూటీలు రిపేర్ చేస్తాం, కార్ రిపేర్ చేస్తాం, విమానం రిపేర్ చేస్తాం అన్నారు, అంతలోకి మీ బాడీ రిపేర్కి వచ్చినాయా ఏంటి, అంత బుద్ధిగా చెప్తున్నారు. ఈ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయి జోలికి వెళ్ళినట్టు నేను చూశాననుకో, ఈసారి ఏకంగా పరలోకాలకి పంపిస్తా, జాగ్రత్త, వెళ్ళండ్రా అనేసి ఇంకో దెబ్బ వేయడానికి చెయ్యెత్తాడు పైకి. అలా ఎత్తగానే వాళ్ళందరూ ఒక్కసారిగా వత్సల చేతిని విడిపించుకొని, మహాప్రభు నీకు దండం స్వామి, ఇంకో దెబ్బ కొడితే అప్పుడెప్పుడో పోవటం కాదు స్వామి, ఇప్పుడే పోతాం స్వామి, వదిలేయ్యా, బుద్ధొచ్చింది, తాగి తప్పు చేసినాం స్వామి అంటే, తాగితే పెళ్ళాం ఎవరో తల్లి ఎవరో చెల్లెవరో తెలియదు అంటారా, తాగినందుకు ఇంకోటి ఇస్తాననగానే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. ఇంకోసారి వీడికి దొరకకూడదు రోయ్ అనుకొని. కానీ అలా వెళ్ళగానే వత్సల్ విజయ్ వైపు తిరిగి, మొహం ఇంత నోరేసుకొని ఈ దశాబ్దానికి ఝాన్సీ రాణిలాగా మాట్లాడతావు, కయ్యేనా నా మీదకి వచ్చేస్తావు, మాటలు మాట్లాడటమే కాదు, ఆడపిల్లలు అన్న తర్వాత కాస్త బ్రెయిన్ ఉపయోగించాలి. ఇంతకీ నీ తల్లో మెదడుందా, లేకపోతే దాన్ని ఎత్తుకెళ్ళే పానీపూరి షాప్లో నన్ను అమ్మేసి వచ్చావా ఏంటి? ఒకవేళ నేను రాలేదే అనుకో, ఏంటి నీ పరిస్థితి? కనీసం పర్సులో మేకప్ సామాన్లే కాదు మేడం, సాల్టు లేదా పెప్పర్ పౌడరు, కత్తి అలాంటివి చిన్నవి ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టుకోవా? ఇలా ఎవరైనా వచ్చి వెంట పెడితే బిత్తిరి ముఖం వేసుకొని చూస్తావు, నా మీదకు మాత్రం గయ్యన లేస్తావు. సేఫ్టీగా ఉండటం ఆడపిల్లగా నీ కనీస ధర్మం. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎమ్మడి పడితే పెప్పర్ స్ప్రే ఇలాంటివి వాడావనుకో, ఏది దొరకలేదనుకో, ఇంట్లో కారప్పొడి ఉంటుందిగా, అది ఎత్తుకొచ్చుకోలేవా? ఇంటింటికి తిరిగి అమ్ముతావు కదా పౌడర్లు, కనీసం ఒక కారప్పొడి ప్యాకెట్ కూడా అయిపోవా? అంటే డబ్బుల కోసం అంత కక్కుర్తి పడతావా అనేసి అంటాడు. ఇంకా అని సరే ఇప్పుడు చిన్న ప్యాకెట్లైనా మనం
శాంపిల్కి ఇస్తాం కదా, దానికోసమన్నా కానీ ఒక చిన్న కత్తి ఉపయోగించుకో. దాని ఇట్లాంటి వాళ్ళని తంతానికే కాదు, నాలాంటి వాళ్ళని అప్పుడప్పుడు గాయపరచడానికి కూడా పనికొస్తాయి. అంతేగాని ముఖానికి మేకప్ వేసుకోవడానికి క్రీములు, పౌడర్లు, లిప్స్టిక్లు, ఫే ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫేస్ వాష్లు ఇవే కాదు పాప హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సింది అని అంటాడు. అంటూ ఆ వైపు తిరిగి పద వెళ్దాం అని అంటాడు. అందుకు విజయ, నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్, అయినా కానీ మీరు అనుకున్నట్టు నా హ్యాండ్ బ్యాగ్లు అలాంటివి ఏమి ఉండవు, నేనేం మేకప్ సామాన్లు వాడను అని అన్నది. ఓ, మేకప్ సామాన్లు వాడకుండానే మీరు ఇంత ఇదిగా ఉంటారా అనేసి అంటాడు. మీరు ఎన్నన్నా అనుకోండి, నాకు సాయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, నేను చాలా భయపడ్డాను, అందుకే మిమ్మల్ని వచ్చి హక్ చేసుకున్నాను, అందుకు సారీ అనేసి అంటదే కానీ వత్సలరా అని అన్న మాటలేవి విజయ పట్టించుకోలేదు. ఆ టైంలో అతను సరే కదా, సరే నువ్వు నా మాటలు పట్టించుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావు కదా, సరే ఇక్కడే నిలబడి ఉండు, వచ్చేపోయే వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉండు, లేదా నేను అటు వెళ్ళాను అని చెప్పేసి వాళ్ళెవరో పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు, అప్పుడు సరిపోయిద్ది నీకు, అంతే కదా, అప్పటిదాకా నాతోటి రానంటావు, ఇంక నేనైతే వెనక్కి తిరిగి రాను అనేసి అంటాడు. ఇక అందులోకి ఆమె, నా స్కూటీ ఉంది, నేను ఎవరితోనైనా రిపేర్ చేయించుకొని వెళ్తాలేండి, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అని అనేది. అంటే ఇంక అప్పుడు అంటాడు, ఇక్కడ నిలబడి ఉండి నువ్వు జపాలు మంత్రాలు ఉపయోగించినా మెకానిక్ ఇక్కడ దాకా వచ్చేది లేదు, పోనీ నీ నోటికి దడిచి మంత్రాలు ఏమన్నా పెద్దగా చదివితే వచ్చేస్తాడు అనుకుంటున్నావా, నీ మంత్రాలకి చింతకాయలే రాలవు, నోరు మూసుకొని కారు ఎక్కువ, మీ ఇంటి దగ్గర వదిలేస్తాను అని అంటాడు. అందుకు విజయ, అవసరం లేదు, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని అంటది. అందుకు వచ్చారుగా, వస్తావా రావా అనేసి అంటాడు. అనేసి ఇక విజయ తన కారు ఎక్కడానికి ఇబ్బంది పడుతుందని గ్రహించి, సరే నువ్వు ఇక్కడే ఉండమ్మాయి, నాకేంటి, నేను కారు వేసుకొని వెళ్ళిపోతాను, ఆ పోయిన రౌడీలు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఓ 2 నిమిషాల తర్వాత కారు ఉందా లేదా అని చెప్పి చూస్తారు, నువ్వు ఉన్నావా లేదా అని చెప్పేసి చూసేసి ఇక్కడ నేను లేకపోవడం చూసి మళ్ళీ ఏదో ఒకటి చేసిపోతారు, ఈసారిలాగా నేను వచ్చి కాపాడను, అయినా నేను అనవసరంగా వచ్చి కాపాడినట్టున్నాను, నీకు కూడా వాళ్ళు నిన్ను అట్లా చేయటమే ఇష్టం అనుకుంటే ఏడిపించటం, నేను టచ్ చేయటం ఇదే కావాలనుకుంటా కదా, అనవసరంగా వచ్చి నేనే నిన్ను రిస్క్ చేసి కాపాడనేమో, అయ్యో నాకు తెలియదే వాళ్ళతోటి వెళ్ళటం నీకు ఇష్టమని అని అంటాడు ఎట్టకారంగా. అందుకు దెబ్బతిన్నట్టుగా చూస్తుంది విజయ. మరి మర్యాదగా పిలిస్తే రానని బెట్టి చేస్తున్నావేంటి, వస్తావా నన్ను వెళ్ళిపోమ్మంటావా, నేనైతే మళ్ళీ నీ చుట్టూతో తిరుగుతా, నీకు కాపలాగా కాయలేను, వస్తే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, లేకపోతే నా దారిన నేను పోతా అని అనగానే మళ్ళీ వాళ్ళు ఎక్కడొస్తారు అనే భయంతో గబుక్కున వత్సల కంటే ముందుగా పరిగెత్తుకుంటా వెళ్ళేసి ఫ్రంట్ డోరు తీసి కారులో కూర్చునిద్ది. అది చూసి వత్సల నవ్వుకుంటూ తను కూడా వచ్చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏ ఏరియా అని అడుగుతాడు. రాముల వారి గుడి దగ్గర అనేసి అంటది నెమ్మదిగా. మళ్ళీ నా స్కూటీ అని అంటది చిన్నగా. డొక్కు స్కూటీని ఎవ్వరూ ఎత్తుకుపోరు, చివరాఖరికి ఇనుప సామాన్లోడు కూడా ఎత్తుకెళ్ళడానికి ఆలోచిస్తాడు. సో నువ్వేం టెన్షన్ పడనవసరం లేదు, రేపు నువ్వు మళ్ళీ ఇదే దారిలో వచ్చినా కానీ అది అక్కడే ఉంటుంది, నాది హామీ అనేసి అంటాడు. అతని వైపు చురుగ్గా చూసిద్ది ఆ మాటలకి విజయ. ఆమె వైపు వత్సలు కూడా చూసి అనేసి తల తిప్పుకుంటాడు. వత్సలు అలా తల తిప్పుకోగానే మళ్ళీ విజయ వత్సల వైపు చూస్తుంది. తెల్లటి మొహం, పొడవాటి ముక్కు, దట్టమైన కనుబొమ్మలు, ఆ ముఖానికి ఇంకొంచెం అందం తెచ్చేలాగా చిన్నగా లైట్గా ఉన్న గడ్డం చూసి అలా ఉండటం చూసి ఇంత బాగున్నాడు, ఈ గడ్డం లేకపోతే ఇంకెంత బాగుంటాడో కదా, ఈ గడ్డం ఆయనకి అవసరమా అని ఆలోచనలో పడిపోయింది విజయ. అతన్ని పట్టి చూడటం తల తిప్పకుండానే గమనించిన వత్సల్, ఏంటి అలా చూస్తున్నావు, అంత నచ్చేసానా, లేకపోతే నన్ను కొరుక్కొని తినేసేస్తావా అని అంటాడు ఆమె వైపు తిరగకుండానే. ఆమె చురుగ్గా చూసింది. ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. వెంటనే తన చూపుల్ని అవతలికి మరల్చుకుంటుంది. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయిద్ది. ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ, అవును
నీకు ఈరోజు ఎవరో ప్రపోజ్ చేసినట్టున్నారు కదా, చక్కగా ఒప్పుకొని ఉంటే సరిపోయాను కదా, ఈ బాధలన్నీ లేకుండా అతనే నీకు బాడీగార్డ్ లాగా ఉంటూ ఉండేవాడు అని అన్నాడు నవ్వుతూ. అందుకు షాకింగ్గా వత్సల్ వైపు చూస్తుంది. అది చూసిన వత్సల్, ఏంటి నాకెలా తెలిసిందనుకుంటున్నావా, నేనేం నిన్ను ఫాలో కావట్లేదు పాప, అదే కాఫీ షాప్కి నేను కూడా వచ్చి మీకు పక్కకే కూర్చున్నాను, నా ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ మీకు కొంచెం పక్కకే ఉన్నాను, మీరే వచ్చి నా పక్కన కూర్చున్నారు అంటే మీకంటే ముందుగా నేనే ఉన్నా, నువ్వే టెన్షన్లో నన్ను గమనించుకోలేదు, మీరు మాట్లాడుకున్న విషయాలు నేను విన్నాను. అవును కానీ అతను అంత చక్కగా ప్రపోజ్ చేశాడు కదా, ఎందుకు ఒప్పుకోలేదు, నువ్వు ఒప్పుకొని ఉంటే ఇలాంటి బాధలన్నీ తప్పేవి కదా, అతనే చక్కగా డ్రాప్ చేసు పికప్ చేసుకుంటూ ఉండేవాడు కదా, బాడీగార్డ్ లాగా కూడా పనికొస్తాడు, కాస్తో కూస్తో బాడీ కూడా ఉన్నట్టుంది అని అన్నాడు. ఆ మాటలకి కోపంగా చూసి, అది మీకు అనవసరమైన విషయం, నాకు అలాంటి ఇష్టం లేదు, అందుకే రిజెక్ట్ చేసేసాను అని, అయినా ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు హెల్ప్ చేశారని చెప్తున్నాను అని అంటది. అబ్బో, తమరికి ఇష్టాలు కూడా ఉంటాయా అని అన్నాడు కొంచెం వెటకారంగా. అందుకు మీ ఎటకారానికి నా జోహార్లు, మీ ఇష్టం వచ్చినట్టు నా మీద సెటైర్లు వేస్తే ఊరుకోను, మీ కారు ఎక్కేసానని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ముందు కారు ఆపండి, నేను ఇక్కడే దిగేసి వెళ్ళిపోతాను అని అంది. కారు కాదు, మామూలుగా అడుగుతున్నాను, నిన్ను నేనేం వెటకారం చేయట్లేదు అని అంటే, వెటకారం చేయట్లేదు అంటూనే వెటకారం చేస్తున్నారు, మీరు ఇప్పుడు అన్నారు, మొన్న కూడా అన్నారు నాకు అంత ఫిజిక్ లేదు అని అని చెప్పి, అలాంటప్పుడు అతను నన్ను ఆట పట్టిస్తున్నాడని నేనెందుకు అనుకోకూడదు, ఒకవేళ సిన్సియర్గా ప్రపోజ్ చేసినా రేపు నాకంటే అందమైన అమ్మాయి దొరికితే అతను పక్కకు తిరిగి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంటి, అయినా కానీ నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మీతో చెప్పాల్సిన అవసరం లేదు నాకు అనేసి అంది. అందుకు వచ్చేది సీరియస్గా, నేనొక్కడనే ఊరికనే అన్నానా, నువ్వు నన్నేం అనలేదా అని అంటూ కార్ని ఇంకా స్పీడ్ పెంచేసి కార్ పోనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆమె ఫోన్ చూస్తూ ఉంది. ఆమెను ఒకసారి తేరిపారా చూశాడు. వైట్ డ్రెస్లో సూపర్గా ఉంది ఆమె. ఈరోజేంటి ఇంత స్పెషల్గా ఉంది, రోజు ఇంతే ఉండిద్దా, నేనే ఆ రోజు సరిగ్గా చూడలేదా అని అనుకుంటా ఉన్నాడు. అందులో ఆమె ఫోన్కి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అది ఆమె ఆన్ చేయగానే ఫోన్ తీసి అందులో వాయిస్ మెసేజ్ చూడగానే ఆమె అనుకోకుండా దానిలో వాళ్ళ ఫ్రెండ్ పంపించిన మెసేజ్ ఉండిద్ది. హలో మై డియర్ లవ్లీ బేబీ, హ్యాపీ బర్త్డే టు యూ డార్లింగ్ అనేసి ఉంటుంది. అది తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఏకైక ఫ్రెండ్ అయిన సహానా పంపించిన మెసేజ్. అది చూసి చిరునవ్వు నవ్వుకుంటుంది. ఇక అది చూసిన వత్సల్, ఓ ఈరోజు ఈ మేడం గారి పుట్టినరోజునా, అందుకేనా ఎంత స్పెషల్గా రెడీ అయ్యింది అని అనుకుంటూ, అవును ఇందాకటి నుంచి ఒక్కటే కుట్టేస్తుంది, ఈరోజు నీ పుట్టినరోజా, అందుకే ఇంత స్పెషల్గా ఉన్నావా, పొరపాటు నేనే ఆ రోజు నేను సరిగ్గా చూడలేదేమో అనుకున్నాను, పర్లా బాగానే ఉన్నావు అనేసి అన్నాడు ఆమెకి వినిపించినట్టుగా. ఇక తను చెప్పిన అడ్రస్ రాగానే కారు అక్కడ ఆగిపోయింది. ఆమె కారు దిగి వెళ్తుంటే, ఏయ్ అమ్మాయి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సరే కానీ నీకు మాట చెప్పనా అని అన్నాడు. ఏంటి అనేసి అడిగింది. ఏమనుకోవద్దు, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు ఈరోజు, వెళ్ళి మీ అమ్మతోటి దిష్టి తీపించుకో, ఎంతమంది కళ్ళు పడి ఉంటాయో అని అంటూ వెంటనే గ్లాస్ని పైకెత్తేసి కార్ని స్పీడ్గా అక్కడి నుంచి పోనిచ్చేశాడు. వచ్చలు వెళ్ళిన వైపే ఆమె నోరు తెరుచుకొని అని అంటూ చూస్తూ ఉంది. ఇక వచ్చలు కూడా వెళ్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అతనికి వాళ్ళ అక్క దగ్గర నుంచి, ప్రణతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆమె గొంతు చాలా గాబరాగా ఉంది. వత్సల్ ఎక్కడున్నావురా, తొందరగా రా, మనస్వి వచ్చింది ఇంటికి అని అంటూ ఉండగానే మనస్వి గొంతు ఫోన్లో గట్టిగా వినిపిస్తుంది. ఆమె వాయిస్ వినగానే వత్సల్కి తన గుండె గట్టిగా కొట్టుకోవడం తనకే వినిపిస్తున్నట్టు అనిపించింది. సౌమిల్
అంటూ ఆమె గొంతు ఇల్లంతా పిడుగులా ప్రతిధ్వనించింది. ఆమె సరాసరి తన లగేజ్ బ్యాగ్తో మెహ్రా నివాసానికి వచ్చింది. వచ్చి రాగానే గట్టిగా సౌమిల్ని పిలిచింది. కాదు కాదు, అరుపులాంటి గొంతుతో పిలుస్తున్నా అని అనుకుంటుందేమో మరి. అయితే తన గదిలో ఏదో పనిలో మునిగి ఉన్న సౌమిల్ అలానే ఆమె గదిలో కూర్చొని వత్సలు చెప్పిన విషయం గురించి దీర్ఘాలోచనలో ఉన్న స్వర్ణలతాదేవి గారు ఒక్కసారిగా పరుగులాంటి నడకతో బయటికి వచ్చారు. ఆ గొంతు విని నీలవేణి కూడా బయటికి వచ్చింది. వంటగదిలో నీలవేణికి హెల్ప్ చేస్తూ ఉన్న సృజతి కూడా బయటికి వచ్చింది. ఆమెకి తన ఎదురుగా హాలు మధ్యలో లగేజ్ బ్యాగ్తో నిల్చున్న అమ్మాయి కనిపించింది ఇద్దరికి. ఆమె వేసుకున్న డ్రెస్సుని ఆమెని చూస్తూ ఉంది నీలవేణి. ఎవరి అమ్మాయి? ఇలాంటి బట్టలు వేసుకున్న అమ్మాయి? ఇంతవరకు ఈ ఇంటికి ఎవరూ రాలేదే. వచ్చి రాగానే అమ్మోరు గొంతేసుకొని మా పెద్దబాబు గారిని అలా పిలుస్తుందేంటి అంటూ ఆమె వంక ఇయ్యగాదిగా చూస్తుంది. ఎందుకంటే ఆమె స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకొని ఉంది. అది కూడా మోకాలుపై వరకే ఉంది. ఐ హీల్స్ వేసుకొని పొట్టి గౌన్లో పొట్టి జుట్టుతో పక్కనే ట్రాలీతో నిల్చొని ఉంది. ఆమెని చూడగానే నీలవేణికి చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప అని ప్రేమకు వేలాయరు మూవీలో సాంగ్ గుర్తుకు వచ్చింది. కొంచెం ముందుకు వచ్చి ఎవరమ్మా నువ్వు అలా గట్టిగా మా పెద్దబాబు గారిని ఎందుకు పిలుస్తున్నావు అని అంది. అంతే, టక్కన నీలవేణి వైపు సీరియస్గా చూసింది ఆ అమ్మాయి. చింతనిప్పు లాంటి కళ్ళు కోపం వల్ల ఎర్రగా అయిన మొహాన్ని చూసి కూడా ఏదో అడగబోయిన నీలవేణిని సృజతి చేయి పట్టుకొని ఆపి వద్దు అన్నట్టు సైగ చేసి నేను కనుక్కుంటా అంటూ ముందుకు నడవబోయింది సృజతి. అంతలో అక్కడికి సౌమిల్ రావడం చూసి ఆగిపోయింది. కానీ సౌమిల్ ఆ అమ్మాయిని అక్కడ చూసి నిజంగానే షాక్ అయిపోయాడు. ఆ అమ్మాయి సౌమిల్ని చూస్తూనే కంగ్రాచులేషన్స్ మిస్టర్ సౌమిల్ మెహ్రా అంటూ ఆమె ముఖంలో వ్యంగ్యాన్ని చూపిస్తూ చెయ్యి ముందుకు చాచింది. వెటకారంగా మాటల్లో వెటకారాన్ని ఉంచింది. ఆమె మాటలతో తేరుకున్న సౌమిల్, హా అరే మనస్వి, అలా ఎప్పుడొచ్చావు? ఇలా కూర్చో, మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడేనా రావటం? ప్రయాణం బాగా జరిగిందా అంటూ సోఫా వైపు దారి చూపుతూ నడవబోయాడు. అంతలో నేను నీ మర్యాదల కోసమో నీ పరామర్శల కోసమో రాలేదు. నిన్ను మా ఇంటికి నాతో పాటు తీసుకెళ్ళాలని ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చాను. సో నీ బ్యాగ్ రెడీ చేసుకొని రా, వెళ్ళిపోదాం. నీ బ్యాగ్ అంటే నీ బట్టలు మాత్రమే కాదు, నీకు సంబంధించిన ప్రతి పేపర్ని తెచ్చుకో అని అంది ఆర్డర్ వేస్తున్నట్టు. ఆమె మాటలు విన్న మిగతా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముందుగా తేరుకున్న స్వర్ణలతాదేవి గారు, ఏమిటి సౌమిల్ మీ ఇంటికి రావాలా? అది కూడా తనకు సంబంధించినవి అన్నీ తీసుకున్నా? ఎందుకు? అసలు నువ్వెవరివి? వచ్చి రాగానే ఆ అరుపులేంటి, ఈ ఆజ్ఞలేంటి? నీకు మా సౌమిల్ ఎలా తెలుసు? అయినా ఒకరింటికి వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో నీకు తెలియదా? చూస్తే గొప్ప చదువులు చదువుకున్నట్టున్నావు అని అన్నారు. కానీ మనసులో మాత్రం కొంపదీసి అమ్మాయి మనస్వినా ఏంటి? మరి వత్సలు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి ఇంత రూడ్ అమ్మాయిలా అనిపించలేదే అని అనుకుంటూ ఉన్నారు. అంతలో మనస్వి, హాహాహాహా, ఏం నాటకాలు ఆడుతున్నావు ముసలి, ఇంత వయసు వచ్చినా మీకు బుద్ధి జ్ఞానం లేదని నిరూపించుకున్నారుగా అని అంది. ఆ మాటలకి అటు స్వర్ణలతాదేవి గారు షాక్ అయిపోయారు. అందుకు సౌమిల్ చాలా కోపంగా, మనస్వి మాటలు జాగ్రత్తగా రాని, తనెవరు అనుకుంటున్నావు? మా అమ్మ. నా ముందే మా అమ్మను అలా అంటావా అని అన్నాడు కోపంగా. అందుకు మనస్వి, అబ్బా సౌమిల్ గారికి కోపం వచ్చిందా? నా మాటలకి మరి మీ అమ్మ చేసిన పనికి నాకెంత కోపం బాధ ఉన్నాయో నీకు అర్థం కాలేదా? మీ అమ్మ నన్ను ఎంత చాకచక్యంగా విడదీసిందో అర్థమై కూడా కానట్టు ఉండాలా? అలా ఉండడం నా వల్ల కాదు అంది. అందుకు సౌమిల్, మనస్వి నువ్వు పొరపడుతున్నావు. మన విషయం మా అమ్మకు తెలియదు ఇప్పటి వరకు, నేను చెప్పలేదు. సో మర్యాదగా ముందు మా అమ్మకి క్షమాపణలు చెప్పు అని అన్నాడు. అందుకు మనస్వి, ఏంటి నేను మీ అమ్మకి సారీ చెప్పాలా? ఎందుకు? సరే ఇప్పటిదాకా తనకి తెలియదు అనుకుందాం, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు నిన్ను నాతో పంపమను. అయినా
ఆమె పంపినా పంపకున్నా ఈరోజు నిన్ను నాతో ఖచ్చితంగా తీసుకునే వెళ్తాను. నాకు ఎక్కువగా వాదించే మూడు అండ్ ఓపిక లేదు, కానీ త్వరగా రా. ఎందుకంటే నన్ను వదిలి నువ్వు ఉండలేవు, నిన్ను వదిలి నేనుండలేను. నేను నీ ప్రాణం. మీ అమ్మ నీకు ఎవరితో పెళ్లి చేసినా నువ్వు వారితో కలిసి ఉండలేవు, ఎందుకంటే నేనంటే నీకు అంత ప్రేమ అంటూ ఓరగా సృజతిని చూస్తూ అంది. సృజతికి కూడా అర్థమైంది ఈ అమ్మాయి సౌమ్యని ప్రేమించిన అమ్మాయి అని. మనస్వి మాటలు విన్న స్వర్ణగారు, షడాప్, ఎంత ధైర్యం ఉంటే నా ముందే అలా మాట్లాడుతున్నావు, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే వచ్చి ఇలా గొడవ చేస్తావు, నీకేం కావాలో ముందు మీ పేరెంట్స్ని వచ్చి మాట్లాడమను, వారికి సమాధానం నేను చెప్తాను, అంతేకాని ఇలా మాట్లాడి నీ మర్యాదని పోగొట్టుకోకు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే మెడపెట్టి బయటికి గెండించాల్సి వస్తుంది అని అంది. ఎందుకంటే మనస్వి అలా తన ఇంటికి వచ్చి తన మీద తన వారి మీద పెత్తనం చెలాయించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆమెకు సుతారాం నచ్చలేదు. అందుకు మనస్వి మాట్లాడుతూ, సి మిస్ స్వర్ణలతాదేవి గారు, మీరు మీ ఇష్టానికి అతనికి ఇంకొకరితో పెళ్లి చేసి ఉండకపోయినట్టయితే నేను వచ్చి వేరేలాగా ప్రవర్తించేదాన్ని, కానీ మీరు మీ పెద్దరికం అని ముసుగు వేసుకొని మా ప్రేమని సమాధి చేశారు. మరి మనకి నష్టం కలిగించిన వారితో మీరు సౌమ్యంగా మాట్లాడతారా? లేదు కదా, నేను అంతే అని అంది. ఆమె మాటలు విన్న సౌమిన్, మనస్వి నోరు పెద్దదయింది, కాస్త నీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, నీకు మా అమ్మని ఎదిరించే అంత హక్కు అర్హత నీకు లేదు అని అన్నాడు. అందుకు మనస్వి, నాకేం హక్కులు అధికారాలు కావాలని ఇక్కడికి ఎగేసుకొని రాలేదు, నాకు నువ్వు కావాలి, నీతోటి జీవితం కావాలి, సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా నాతో రా, వెళ్ళిపోదాం, అదే నా కోరిక, అంతేగాని మీ అమ్మను వాళ్ళమ్మను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం, వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మరీ ముఖ్యంగా ఈ స్వర్ణలతకి అస్సలు చెప్పను, ఎందుకంటే ఈమె కావాలనే మనల్ని విడదీసింది అని నా గట్టి నమ్మకం, లేకుంటే నీకు ఇంత హడావుడిగా అది కూడా నిన్ను అడగకుండా ఎలా నిర్ణయం చేస్తుంది? మీ అమ్మ కాబట్టి నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. ఎవరి ద్వారానో మన విషయం తెలిసి గుట్టు చప్పుడు కాకుండా కథ మొత్తం నడిపి ఉంటుంది. యామ్ ఐ రైట్ మిస్ స్వర్ణ? హా, నువ్వు మిస్సు కాదు కదా, లేట్ మిస్సెస్వి కదా, అయినా నువ్వెవరైతే నాకేంటి, నా సౌమ్యల్ని నాతో తీసుకొని వెళ్తాను అని అంది. అంతలో వారే వాహ్, ఏం మాట్లాడినావు, అరే మీకు ఇంత మెచ్యూరిటీ, ఇంత సంస్కారం ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియనే లేదే అంటే క్లాప్స్ కొడుతూ ఆమె చుట్టూ తిరిగాడు అప్పుడే వచ్చిన వచ్చలు. ఏమంటివి మరోసారి సెలవు ఇవ్వండి. స్వర్ణలతనా అని అన్నాడు. ఎస్, ఆమె పేరు స్వర్ణలతాదేవినే కదా అని ఆమె మాట కంప్లీట్ చేసే లోపే ఆమె గొంతు గట్టిగా పట్టుకొని, ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చినా నేను ఊరుకోను, తను మహాసముద్రం, నువ్వు పిల్ల కాలువ, ఆమె ముందా నీ వేషాలు, ఆమె మాకు అమ్మ కాకముందే మెహ్రా కంపెనీకి వారసురాలు, హక్కుదారి, ఆమె నీడన కొన్ని వేల మంది బ్రతుకుతున్నారు, అలాంటి ఆమెని ఇంత నీచంగా మాట్లాడతావా? తనని అన్ని మాటలు అనడానికి నీకేం అర్హత ఉంది? అర్హతనే లేనప్పుడు హక్కే లేదు, ముందు మా అమ్మకి క్షమాపణలు చెప్పు అంటూ నిప్పులు చెరిగే కళ్ళతో మనస్విని చూస్తూ అన్నాడు వర్షల్. అందుకు మనస్వి, అరెరే, ఇదంతా కోపమా లేక తల్లి మీద ప్రేమనా? ప్రతిసారి నువ్వే మా అన్నయ్యకి సరియైన జోడివి అని అనేవాడివి నన్ను, అది గుర్తులేదా? ఇవాళేంటిరా అంటే నా మీదే చెయ్యెత్తి నాతోనే సీరియస్గా మాట్లాడుతున్నావా? అంటే నువ్వు వాళ్ళతో చేరిపోయావా అంటూ ఆశ్చర్యాన్ని నటిస్తూ కళ్ళు టప్టపా అని తిప్పుతూ వెటకారంగా అడిగింది. అందుకు వచ్చాల్, హా అన్నాను. అయితే దాని అర్థం నువ్వు మా ఇంటి వారిని అవమానిస్తే చూస్తూ ఊరుకుంటానని కాదు, నీకు ఇంత సంస్కారం ఉందని తెలియక ఇప్పటి వరకు కూడా నేను అదే అనుకుంటూ ఉన్నాను, కానీ మా అమ్మతో నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నేనే తప్పు చేశానేమో అని అనిపిస్తుంది, తప్పుగా అర్థం చేసుకున్నానని కూడా ఇప్పుడే తెలుస్తుంది అని అన్నాడు. అందుకు మనస్వి పెద్దగా నవ్వుతూ,
నీకు నా బాధ కనిపించడం లేదా? లేక నువ్వు మారిపోయావా? మీ అమ్మ నా నుండి సౌమ్యల్ని దూరం చేయాలని చూసింది. అందుకే నేను నా సౌమ్యల్ని నాతో తీసుకెళ్ళి మీ అమ్మకి సౌమ్యల్ని దూరం చేయాలి అనుకుంటున్నా. అయినా నువ్వెప్పటి నుండి మీ అమ్మని ప్రేమిస్తున్నావు? నీకు మీ అమ్మకి అస్సలు పడదు కదా. ఈరోజు సౌమ్యలు పెళ్లి జరిగేసరికి అందరూ ఏకమైపోయి నన్ను ఒంటరిని చేసి బాధ పెడదామని అనుకుంటున్నారా అని అంటూ అతని కాలర్ని పట్టుకొని అడిగింది. అది చూసిన ప్రణతి మనస్వి అంది బాధగా. మనస్వి అటు తిరిగి చూసి, నేను ఇలా జరగాలని కానీ మాట్లాడాలని కానీ అనుకోలేదు. ఇది కేవలం మీ అమ్మ చేసిన పని వల్లనే జరిగింది అంటూ సౌమ్యల వద్దకు వచ్చి, సౌమిల్ పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇంకా నీ ఎక్స్ప్లెనేషన్లు వీళ్ళ మాటలు వినే ఓపిక నాకు లేదు అని అంటూ అతని చేయి పట్టుకుంది. అది చూసిన స్వర్ణగారు, అతని చేయి వదిలేయి, వాడు నీతో రాడు. ఎందుకంటే నీది ప్రేమ మాత్రమే. కానీ వాడిని నమ్ముకొని అతని జీవితంలోకి ఇంకో అమ్మాయి వచ్చింది అని అంది. అందుకు మనస్వి, నేను నీతో మాట్లాడడం లేదు, అలానే మీరు మా దారికి అడ్డు రాకండి అని అంటూ సౌమిల్ చేయి పట్టుకొని ముందుకు నడవబోయింది. కానీ సౌమిల్ ఒక్క అడుగు కూడా కదలలేదు. విచిత్రంగా అతని వంక చూస్తూ, ఏమైంది నీకు? పదా వెళ్ళిపోదాం అని అంది. అందుకు సౌమిల్, నీతో కూర్చొని మాట్లాడి అన్నీ చెప్దామనుకున్నా, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కాబట్టి వెళ్ళిపో మనస్వి. నీతో మాట్లాడటానికి నాకు ఇష్టంగా కూడా అనిపించడం లేదు. నా తల్లికి గౌరవ మర్యాదలు ఇవ్వని ఏ ఒక్కరి నీడను కూడా నేను భరించలేను. దయచేసి వెళ్ళిపో. లేదంటే నాలో మరో సౌమ్యుల్ని చూడాల్సి వస్తుంది. నువ్వు ఆడపిల్ల మీద చెయ్యి చేసుకున్నాను అనే మాట నాకు వచ్చినా పర్లేదు. బట్ నా కోపాన్ని కాదు, అసహ్యాన్ని నువ్వు తట్టుకోలేవు. ప్లీజ్ గెట్ అవుట్ అని అన్నాడు. అందుకు మనస్వి సౌమిల్ని చూస్తూ, సౌమిల్, నీకే కాదు కోపం వచ్చేది, నాకు వస్తుంది. ఇప్పటి వరకు నా ప్రేమను మాత్రమే చూసావు. ఇప్పటి నుండి ఈ మనస్వి ద్వేషిస్తే ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి త్వరలోనే చూపిస్తాను. నేనంటే ఏంటో తొందరలోనే చూస్తారు అని ఒక్కొక్కళ్ళకి వేలు చూపిస్తూ శృతిని ఒక్కసారి యగాదిగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ సిరీస్ ఎపిసోడ్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.